ఆయన కలలుగా అన్నటువంటిది ఆయన నియమించిన ముఖ్యమంత్రి చెడగొట్టిందని బయటికి చెప్పుకునే పరిస్థితి ఉండదు. బయటికి చెప్పుకునే పరిస్థితి చెడగొట్టిండోనే 100% చెడగొట్టిండు అనుకుంటున్నాడు. 100% చెడగొట్టిండు. ఆ విషయం రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. కానీ క్యాస్ట్ సెన్సస్ విషయంలో సరే 42 అనేటువంటి మాట చెప్పినాం కాబట్టి 42 కంటే ఎక్కువ బీసీలు ఉన్నారని చూపించే ప్రయత్నం చేశారు. సో తద్వారా 42 అనేటువంటి మాటకు రాహుల్ గాంధీ గారు కట్టుబడి లోకల్ బాడీస్, హెల్త్, ఎడ్యుకేషన్ అలాగే ఉద్యోగాల విషయంలో ఇస్తామనేటువంటి మాట మీద ఆయనకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి అంతో ఇంతో సానుభూతి బీసీలలో ఉంది. రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసం వల్ల బీసీల పట్ల ఆయనకున్న విద్వేష భావం అంతా బయట కనిపించింది. అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఉండాలి వ్యతిరేకత? ఎందుకు ఉండకూడదు? ఆయన ఒక మాట అన్నారు, పార్టీ లీడర్స్ అందరు మీటింగ్ పెట్టి, నేను నా అధినేత నిర్ణయాన్ని ప్రకారం మొత్తం సర్వే చేశాను, ఇక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, బీసీ లీడర్స్ ది. మేము ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మధు యాష్కి ఉన్నారు, తర్వాత నాకు ఒక్క మాటకు సమాధానం చెప్పు. మీరు సర్వే చేసి మొత్తం సర్వే పూర్తి చేసిన తర్వాత ఎన్ని ఇండ్లు ఉన్నాయనేది చెప్పాలి. సర్వే చేయకముందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గిన్ని ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పి ఎట్లా చెప్పగలుగుతున్నావు? కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా అవేర్నెస్ కల్పించినుంటే, మీరు కనుక దాన్ని కొద్దిగా ఇనిషియేషన్ గా తీసుకొని దాని మీద రివ్యూలు పెట్టి దాని మీద ప్రజల్లో ఉన్న అపోహలు పొడగొట్టాల్సినటువంటి అవసరం ఉండే. రెండోది ఏం చేసినావు, దాంట్లో నీ ఆస్తి ఎంత, నీ సైకిల్ ఏడుంది, నీ బైక్ ఏడుంది, ఇవే అడగాల్సిన క్వశ్చన్. క్యాస్ట్ సెన్సస్ విషయంలో లెక్కలు తీస్తున్నారు, డాటా ఫైనాన్షియల్ డాటా కూడా తీసుకుంటారు. ఫైనాన్షియల్ డాటా తీసుకోవాల్సినటువంటి ఎకనామిక్ డాటా నేనేమంటున్నా అవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. భూములు ఎవరికి ఏమున్నాయి, ఎవరికి ఎంత, ఎవరి దగ్గర ఎన్ని భూములు ఉన్నాయనే విషయము గవర్నమెంట్ తెలవకుండానే రైతు బంద్ చేస్తుందా? అంటే ఈ లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కానీ ప్రజల్ని భయపెట్టడం కోసం ఈ యాప్షన్స్ పెట్టి దాంట్లో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసినారు. దీని వెనకాల వాళ్ళది ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి ఒక కుట్ర జరిగింది. అది దిగ్విజయంగా వాళ్ళు చేసుకున్నారు. సరే, ఆ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటుందా రేపు పొద్దుగాల వాళ్ళ జనాభా దామాషా ప్రకారం మాత్రమే మిగులుతుందా అనేది రేపు కోర్టులు తేలుస్తాయి. అదంతా వ్యవహారం. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో రోల్ మోడల్ అంతకు మించిన సిగ్గుచేటు ఇంకోట్లేదు. ఇక రోల్ మోడల్ అనకూడదు, దాన్ని రోల్ మోడల్ అనకూడదు. ఎందుకంటే కళ్ళ ముంగట జరిగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అని నువ్వెట్లా డిసైడ్ చేసినావు? 16 లక్షల మంది మిగిలిపోయినారు అని మీరు ఎట్లా చెప్పగలిగిర్రు? అంటే వాళ్ళ ఇంట్లోకి వేశారు కదా. అరే ఇంట్లోకి స్టిక్కర్ వేస్తే ఎంతమంది ఉన్న సంగతి నీకేమెరకా? నువ్వు ఎట్లా చెప్పగలిగినావు ఇదంతా? అంటే నువ్వు ఒక అంచనా గీసుకొని నువ్వు ఒక స్కెచ్ ప్రకారం ఈ వ్యవహారాన్ని అంతా నడిపినావు. నేనేమంటున్నా, కానీ రేవంత్ రెడ్డి 1000 రేట్లు ఏం కదా సిద్దరామయ్య కంటే. బీసీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య లెక్కలు తీసి ఇప్పటి వరకు కూడా బయట పెట్టట్లేదు. దానికంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఒక బోల్డ్ మాట అన్నాడు, నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా. మీరు అన్నదాటనే రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి మీరు అన్నారు. నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా నాకు అభ్యంతరం లేదు, మా నాయకుడు చెప్పాడు, నేను చేశాను, చూపించాను, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ చీఫ్ మినిస్టర్షిప్ అన్నాడు. అంతకంటే పెద్దగా ఉంటది. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లోపల మనిషి మాట్లాడితే వేరే ఉంటది, బయటి మనిషి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆయన దాంట్లో డ్యూయల్ సిమ్స్ ఉంటాయి. ఏ సిమ్ ఏ నెట్వర్క్ వాడాలనేది అప్పుడు వాడుతూ ఉంటారు. కానీ సరే, సిద్దరామయ్య గారు ఇదే నెల 18వ తారీఖు ఏప్రిల్ 18వ తారీఖు క్యాబినెట్ లో క్యాస్ట్ సెన్సస్ మీద చర్చ జరిగితే ఇదే అప్పర్ క్యాస్ట్ మళ్ళీ అడ్డుకొని దీన్ని బయట పెట్టొద్దని గందరగోళం చేసినాయి. ఇక్కడ బయట పెట్టినటువంటి ఏది ఆ పర్సంటేజ్లే, ఇంకా లెక్కలు కూడా కాదు. వీళ్ళు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ లో నిజంగా ఇవన్నీ తెలుసుకోవడం తప్పు కాదంటున్నావు. మరి ఎవరి దగ్గర ఎంత ఉందో బయట పెట్టవు? ఎవరి దగ్గర ఏం సంపద ఉంది, ఎవరి దగ్గర తిండి లేదు, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి భూమి లేదు, ఇవన్నీ ఎందుకో చెప్పలేదు. ఈ సర్వే అన్ని మరి ఇవన్నీ ఎందుకు సేకరించినట్టు నువ్వు? ఇవన్నీ ఎందుకు సేకరించినట్టు? కేవలం భయపెట్టడానికి సేకరించను. ఇక్కడ సిద్దరామయ్య గారిని అక్కడ అడ్డుకునేది అప్పర్ క్యాస్టే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడడం కోసం బీసీల క్యాస్ట్ సెన్సస్ ముచ్చట చెప్పి ఈ కుట్ర చేశారు. సిద్దరామయ్య బయట పెట్టలేదు, ఆయన బయట పెట్టాడు ధైర్యంగా. సిద్దరామయ్య గారు ఏం బయట పెట్టిండు? ఈయన బయట పెట్టింది ఏందో పెట్టాడు కదా. ఏంటది? బీసీల పర్సెంటేజ్ 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు, టోటల్ 56. కేసీఆర్ 51 అన్నాడు.
నేను 56 అన్నా 5% నేను ఇంకా ఎక్కువనే అనౌన్స్ చేశా కదా అని చెప్తున్నాడు. ఆయన దయాదాక్షిణం, ఆయన బిచ్చం మాకు 5% అనేది ఆయన ఒక్కనే బిచ్చం వేస్తా ఉంటే మేము బిచ్చంగా అయ్యో మహాప్రసాదం అని తీసుకోవాలా? మాది చెప్పేటవా, నీది ఎంతమందో చెప్పరాదు, నీ లెక్క, నీ వాళ్ళు ఎంతమందో లెక్క చెప్పు ముందుగాల, రెడ్డి మాది మేము చూసుకుంటాం. రెడ్డి లెక్క ఎంత? నీ లెక్క ఎంతనో చెప్పు ముందుగాల, మా చెప్పకపోతే కానీ